వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టైటిల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కథ కంచికి మనం అమరావతికి అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం మీదే ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏ విషయంలో ఈ టైటిల్ పెట్టాను అనేది కూడా అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి కథ కంచికి అన్నాను అంటే, ఏదైనా సరే రాజకీయాల్లో చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఏంటంటే, ఎప్పుడు కూడా రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అని చెప్తారు. సో అలాంటి ఆత్మహత్యం చేసుకున్న వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. దేని ద్వారా చేసుకున్నారు? అమరావతి గెజిట్ నోటిఫికేషన్ని వ్యతిరేకించడం ద్వారా. అటు అసెంబ్లీకి వెళ్ళలేదు సరే, ఇటు కనీసం పార్లమెంట్లోనైనా సరే దాన్ని వెల్కమ్ చేసి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ కొంతైనా నిలబడి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ తీర్మానాన్ని వ్యతిరేకించడమే కాదు, ఆ సమయంలో ఆ ఎంపీలు వాకౌట్ చేశారు. సో అంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయినట్టే అనుకోవచ్చు. ఎందుకు అయిపోయినట్టు అనుకుంటున్నానంటే, పొరపాట్లు తప్పులు చాలామంది చేస్తారు రాజకీయాల్లో, సహజం అది. ఎంత తలపడిన నేతలైనా, ఎంత అపరిచానుకులను పిలిపించుకున్నా తప్పులు చాలాసార్లు చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు 2004 ఎన్నికలకు ముందు ఆయన అలిపిరి వెళ్తూ ఉంటే 2003లో ఆయన మీద క్లైమోర్ మైన్లతో దాడి జరిగింది అలిపిరి దగ్గర. నిజంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు అసలు భౌతికంగా ఉండరేమో అనుకున్నారు చాలామంది. దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళు ఆ రోజున హోమ్ మినిస్టర్గా ఉండి క్యాబినెట్ కూడా కాల్ఫర్ చేశారు ఆయన, చంద్రబాబు నాయుడుకి లేరేమో అనుకొని. తర్వాత కొద్దిసేపటికి ఒక అరగంటకి ఆయన సెక్యూరిటీ గార్డ్స్ అంతా ఆయన పైకి లేపితే ఆయన వస్తూ ఉంటారు రక్తమూడిన గాయాలతోని. అంటే అప్పటి నుంచి ఆయనకు ఒక సెంటిమెంట్ పడింది. అప్పటికీ ఆయనకి సెంటిమెంట్ ఉంది శ్రీవారు అంటే. అప్పటి నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడారని ఆ సెంటిమెంట్ నిజంగా ఓన్ చేసుకొని అప్పటి నుంచి ఇంకా కన్విక్షన్తో ఉండేవాళ్ళు ఆయన. ఆ భక్తి అంటే నిజంగానే కాపాడు ఉండొచ్చేమో, మైట్ బి. ఆ నమ్మకాన్ని కూడా మనం కూడా నమ్ముదాం అనుకుందాం కాసేపు. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఆ భక్తిని భక్తిలాగా ఉండుంటే బాగుండేదేమో. కానీ చంద్రబాబు నాయుడు ఆ ఇష్యూని ఒక సెంటిమెంట్గా మార్చుకునే ప్రయత్నం చేశారు. ఆ రోజున ముందే అసెంబ్లీని రద్దు చేసి ఆ రోజు అసెంబ్లీకి ఎన్నికలకు వెళ్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఓడిపోవడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ నుంచి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మనం చూసాం చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని తాను చేసిన పొరపాటుగా చెప్తూ ఉంటారు. ఇటీవలే మనం చూస్తే బాలకృష్ణ అన్స్టాపుల్ షోకి ఆయన గెస్ట్గా అటెండ్ అయినప్పుడు ఎన్నికల తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు, మీరు చేసిన మిస్టేక్ ఏమైనా ఉందా బావగారు, మీ కెరీర్లో మీరు చేసిన మిస్టేక్ ఉందా పొలిటికల్ కెరీర్లో అంటే, 2004 ఎన్నికల్లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం నేను చేసిన బ్లండర్ మిస్టేక్ అంటూ కూడా ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు. అది గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళు రీగ్రెట్ అవుతూ ఉంటారు కొన్ని విషయాల్లో. సో అలా ఆయన మనసులో ఇన్హరెంట్గా అది ఉంది. ఆ రోజు తప్పు చేశాను, నేను తప్పు చేయకుండా ఉంటే మళ్ళీ కొన్ని రోజులు వెయిట్ చేసి ఉంటే బాగుండేది, మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళం అనే యాంగిల్లో ఆయన అనుకున్నారో అది ఎప్పుడు కూడా ఆయన రిగ్రెట్ అవుతుంటాను అని చెప్పారనమాట ఓపెన్గా. కానీ జగన్మోహన్ రెడ్డి అలా ఒప్పుకోరు. జగన్మోహన్ రెడ్డి అలాంటి తప్పులు చాలా చేశారు. చంద్రబాబు నాయుడిని టచ్ చేసే ప్రయత్నం, అమరావతిని తొక్కేసే ప్రయత్నం, అమరావతి మీద అరాచకం చేయడం, మొత్తం పోలవరాన్ని మొత్తం పడుకోబెట్టే ప్రయత్నం చేయడం, ఆర్థికంగా 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడం, రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రాన్ని 40 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళడం, అంతేకాదు పీపీఎల్ రద్దు చేసి కేంద్రం పరువు కూడా తీయటం, తను చేసిన పాపాలన్నీ కేంద్రం ఖాతాలో వేయడం, ఇవన్నీ చాలా జరిగాయి. జగన్మోహన్ చేసిన తప్పులు తెలియక చేస్తే పొరపాటు అంటాం, తెలిసి చేస్తే తప్పులు. ఇవన్నీ తెలిసే చేశారు ఆయన. కేంద్రం వార్న్ చేస్తున్నా, అటు ప్రతిపక్ష పార్టీలన్నీ గగ్గోలు పెడుతున్నా చాలా తప్పులు చేశారు. ఇవన్నీ పరిపాలన పరంగా జరిగే తప్పులు. అది కాకుండా అధికార మదాన్ని చూసుకొని అధికారాన్ని అడ్డు పెట్టుకొని చాలా తప్పులు చేశారు. డోర్ డెలివరీ చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన పక్కనేసుకొని తిరుగుతాడు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి. మాస్క్ అడిగితే సుధాకర్ని పిచ్చోని చేసి రోడ్డుని పడేశారు. తన అక్కని ర్యాగింగ్ చేయొద్దు, మీరు ఇబ్బంది పెట్టొద్దు అని అడిగితే అమర్నాథ్ గౌడ్ని నడు రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇంతకన్నా ఒక రాష్ట్రంలో జరిగే అరాచకాలు ఇంకేమైనా ఉంటాయా? ఒక ప్రభుత్వంలో అధీనంలో జరిగే అరాచకాలు. సో ఇలాంటివి జరిగాయి. అయితే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పొరపాట్లు కనుకొని ఇవన్నీ తప్పులే. కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి తన తప్పుల పట్ల రిగ్రెట్ అవ్వడు. ఆయన రిగ్రెట్ అవ్వకపోగా వాటిని ఇంకా ఎండార్స్ చేస్తున్నట్టు బిహేవియర్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డిది. తాను బట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటూ ఉంటారు పెద్దోళ్ళు. ఈయన నిజంగానే 3 కాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు ఒక కాలు పట్టుకుంటే 3 కనిపిస్తూ ఉంటాయి మనకని. అలాగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తాను అనుకున్న దాన్ని అంతే స్ట్రాంగ్గా, అది తప్పైనా సరే, అది బ్లండర్ అయినా సరే, ఎంతమంది చెప్తున్నా సరే, ఎంతమంది వార్న్ చేస్తున్నా సరే అతను మార్చుకోడు. అందుకే నేను చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి సీతయ్య అని చెప్తా, ఎవరి మాట వినడు అని వైవిఎస్ చౌదరి పెట్టినట్టు టైటిల్. జగన్మోహన్ రెడ్డి పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది ఈ టైటిల్. సో అలా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తాను చేసిన పొరపాటును, ఈ తప్పు చేశాను నేనని కానీ, సరే అప్పట్లో ఏదో పొరపాటు జరిగిపోయిందని కానీ ఎప్పుడు కూడా ఒప్పుకోరు. అవే జగన్మోహన్ రెడ్డి ఇంకా 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 అధపాతాలని తొక్కేస్తూ ఉన్నాయి. ఈరోజు మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లు వచ్చిన తర్వాత అయినా సరే తన యాటిట్యూడ్ మార్చుకుంటారేమో అని అనుకున్నారు చాలామంది. 11 సీట్లు అంటే 151 సీట్ల నుంచి మధ్యలో 5 ఎగిరిపోతే 11 సీట్లు. ఎంత దారుణమైన ఓటమి జగన్మోహన్ రెడ్డికి. అది మాట్లాడితే నేను 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను, ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి, అందరి గుండెల్లో నేను ఉండాలనేవాడు. ఇదేనా చేయాల్సింది? సరే అతనికి మ్యాండేట్ ఇచ్చారు 11 సీట్లకి. ఇప్పుడైనా చాలా విషయాలు ఆయన మార్చుకునే ప్రయత్నం చేయలేదు. నేను చెప్తాను, ఇలాంటి విషయాలు మార్చుకోకపోతే జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ సీఎం కాలేరు అని. రప్ప రప్ప డైలాగులు కానీ, రక్తాభిషేకాలు, పోటీలు తరుణానికి ఫోటోలకు రక్తాభిషేకాలు చేయడం కానీ, బూతులతో వాళ్ళ పార్టీ నేతలు మళ్ళా రోజా లాంటి వాళ్ళు రెచ్చిపోతున్న విధానాలు కానీ,
మేము అధికారంలోకి వస్తే 2.0 చూపిస్తాం, టీడీపీ నేతలు తలను నరుగుతాం, లేకపోతే కారులు తీసుకెళ్ళి రెంటపాల పర్యటనలో తన పార్టీ నేతల మీదకి తల్లేకి ఎక్కిస్తాం, వాళ్ళ మీదకి మామిడికాయలు వెళ్ళి బంగారుపాలెంలో మామిడికాయలను ఎక్కించే ప్రయత్నం చేస్తాం, లేకపోతే శబరిమలలో కూడా జగన్మోహన్ రెడ్డి కోసం 2.0 నినాదాలు చేస్తాం. హోలీని రోజున ఏం ఆడతాం, మనం హోలీ ఆడతాం కదా. హోలీ రోజున జగన్ పార్టీ నేతలు మాత్రం మేము రక్తంతో హోలీ ఆడతామని ఫ్లెక్సీలు పెడతారు. సో ఇవన్నీ మనం చూస్తాం. అది పెళ్ళైనా దినమైనా ఇంకోటైనా ఎక్కడైనా సరే ఇదే పందా నడుస్తూ ఉంది. ఇది జనానికి యాక్సెప్ట్ చేయట్లా, ఇది జనం నచ్చట్లా. అయినా జగన్మోహన్ రెడ్డి తనను మార్చుకునే ప్రయత్నం చేయడు. తన పార్టీ నేతలు కేసులు పెడుతున్నా, వాళ్ళు ఇబ్బంది పడుతున్నా వాళ్ళు మాత్రం ఈ విషయంలో ఆయన మార్చుకునే ప్రయత్నం చేయడు. అది ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. సరే ఇదంటే ఆయన ఇష్టం, ఆయన పార్టీ, ఆయన ఇది జనం నచ్చితే మెచ్చుకుంటారు, లేకపోతే ఊరుకుందాం అనుకోవచ్చు. కానీ ఈరోజు విధానపరమైన నిర్ణయం అది. అమరావతి అనేది వన్ సైడ్గా రాష్ట్రం మొత్తం ఆమోదించింది. మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మ్యాండేట్ ఇచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి అయినా దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. అలాంటి రాజధాని విషయంలో ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళలేదు, పార్లమెంట్ నుంచి తప్పించుకొని వాకౌట్ అని బయటకు వచ్చారు. అమరావతిని చాలా సీరియస్గా వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టు ఈరోజు ఎండర్స్ చేశారు. గతంలో అన్న 3 రాజధానులు అంటే కనీసం అమరావతిని శాసన రాజధాని అని అన్నారు. ఈరోజు అది కూడా లేదు. అంటే క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి తన నెత్తిన తాను భస్మాసుర హస్తం పెట్టుకున్నట్టే. ఎందుకంటా ఉన్నాను నేను ఇది, ఎవరైనా సరే ఏదైతే తన అధపాతాలని పడిపోయేదాన్ని కొన్ని విషయాలతో పోలుస్తూ ఉంటారు. ఎవరైనా గుంట ఎవరైనా కప్పెడతారు. ఈయన తానే గొయ్యి తీసుకుని దాంట్లో ఆయనే దిగి ఆయన ఎత్తిన ఆయనే మట్టేసుకున్నట్టు అయింది. ఈ రోజున భస్మాసుర హస్తం అనేది చాలా చిన్న పదం జగన్మోహన్ రెడ్డి చేసింది. ఈ ఒక్క విషయం చాలు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది రాజకీయాల్లో అని చెప్పడానికి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి భవిష్యత్తు ఉండదు అని చెప్పడానికి. మాట ఇస్తే మడమ తప్పను, మాట తప్పను అని చెప్తూ ఉంటారు కదా. ఇవన్నీ మాట తప్పలను మడమ తిప్పడాలి. ఒక్క విషయంలో ఉన్న ఒక విశ్వాసం, విలువలు, విశ్వసనీయత ఇవేమీ లేవు అనేది ఈ ఒక్క అమరావతి విషయంలోనే ప్రూవ్ అయింది. ఒక పక్క సజ్జలేమో మేమే అమరావతిని కడతా ఉంటాడు, ఈయనేమో వచ్చేమో మళ్ళీ మావిగన్ పేరుతో ఇంకో కొత్త రాజధాని పెట్టని అంటూ ఉన్నాడు. సో ఇలాంటివన్నీ చపలచిత్తంతో మాట్లాడే మాటలు ఇవన్నీ. సో ఈ ఒక్క విషయం చాలు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని అధపాతాలని తొక్కేయడానికి. అందుకే నేను అన్నాను, ఈరోజు మనమంతా ఒక ప్రౌడ్ మూమెంట్, కాళ్ళు ఎగరేసుకొని అమరావతి మా రాజధాని అని చెప్పుకునే మూమెంట్ కేంద్రం కూడా ఆ స్థాయిలో దాన్ని నిలబెట్టింది. ఈ రోజున రాష్ట్రానికి సపోర్ట్ చేస్తూ అది ప్రౌడ్ మూమెంట్. మనం అందరం అందుకే అమరావతి గురించి మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కథ కంచికి అని అందుకే నేను టైటిల్ పెట్టున్నాను. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.